అంటే ఇప్పుడు రాజస్థాన్ హైకోర్టులో ఒక పిటిషన్ ఏంటంటే అమ్మాయి అబ్బాయి మేజర్లు కానీ మేజర్ అప్పుడే మేజర్లు అయినటువంటి మేజర్లు మేజర్ మేము ఇద్దరం కలిసి బతుకుతాం కలిసి ఉంటాం కానీ మా పేరెంట్స్ మా పైన దాడి చేస్తున్నారని పేరెంట్స్ మీద కేసు పెట్టారు మాకు రక్షణ కల్పించాలి కోర్టులు పోలీసు వాళ్ళు అని చెప్పేసి అంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ రక్షణ వీళ్ళిద్దరు కలిసి ఉండడంలో ఉంటుందా లేదండి. యాక్చువల్లీ ఏందంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచే నేను 18 ఇయర్స్ వచ్చే వరకు, 21 ఇయర్స్ వచ్చే వరకు కలిసి వాళ్ళ పోషణ, వాళ్ళ చదువు, వాళ్ళ బాధ్యతలు అన్నీ తీసుకున్న తల్లిదండ్రులు, మీరు ఈ కలిసి ఉంటాము అన్నప్పుడు ఎందుకు లైక్ అంటే వాళ్ళు మీ పైన దాడి చేస్తున్నారు, ఉమ్, మిమ్మల్ని హింసిస్తున్నారు అనే దానికి వస్తుంది. మీకు చదివిపించినప్పుడు తల్లిదండ్రులు మిమ్మల్ని కొట్టిన అంటే వాళ్ళు మీకు మీ మంచి బాగోగులు చూసినప్పుడు వాళ్ళ అమ్మ నాన్నల మీకు కరెక్ట్ ఉన్నారు. అవును. కాకపోతే మీరు ఒక డెసిషన్ తీసుకుంటే, ఆ డెసిషన్ ఈ ఈ వయసులో మీరు తీసుకున్నారు. అది మీకు కరెక్టా? రాంగా? అనేది తల్లిదండ్రులే కదా నిర్ణయించేది. ఇవన్నీ మనకి చదువు ఇచ్చినప్పుడు, మనకు మంచి ఫుడ్ ఇచ్చి, మనకు మంచి లైఫ్ ఇచ్చినప్పుడు, అన్నీ మనకి కరెక్ట్ ఇచ్చినప్పుడు, ఇదెందుకు మనకు కరెక్ట్ ఇవ్వరు అని మనం ఎందుకు ఆలోచించొద్దు? సో, వాళ్ళు కొంచెం అంటే పిల్లలు కూడా కొంచెం ఆలోచించాల్సింది ఏందంటే, సో, అమ్మా నాన్న ఓకే. మీకు ఇష్టం ఉండొచ్చు. అబ్బాయి అంటే ఇష్టం ఉండొచ్చు. అమ్మాయి అంటే మీకు ఇష్టం ఉండొచ్చు. అదేదో మీరు ఫ్యామిలీస్‌తో కూర్చొని డిస్కషన్ చేసుకొని ఏదన్నా ఉంటే ఆ ప్రకారంగా ఎళ్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు తల్లిదండ్రులకు పిల్లల పైన ఏం హక్కులు ఉండవా ఎందుకుండయి? తల్లిదండ్రులు కని పెంచింది వాళ్ళే గాబట్టి రైట్స్ అనేది తల్లిదండ్రులకే ఉంటాయి. ఒక పరిధి వరకు సరే నీకు 18 ఇయర్స్ వస్తే నాకు జీవించే హక్కు వచ్చింది అని చెప్పేసి రైట్ టు ఫ్రీడమ్ లాగా మన ఆర్టికల్ ప్రకారంగా మనకి జీవించే హక్కు ఉంది అని జెప్పేసి అంటున్నాము. సో, ఆ జీవించే హక్కులో ఎట్ ది సేమ్ టైమ్ మనం అమ్మా, నాన్న గూడా మనల్ని చిన్నప్పటి నుంచి చూసి ఇంత ఇంత చదివించి మనకింత ఒక మనకొక వే అనేది చూయించి, ఒక దారి అనేది చూయించినప్పుడు సో, అమ్మా నాన్నలని కొంచెం ఒక నిర్ణయం అనేది వాళ్ళకి గూడా చెప్పి, మనం చేస్తుంది కరెక్టా? రాంగా? అనేది ఆ డెసిషన్ కూడా తీసుకుంటే సరిపోతది గదా! అవును. దాంట్లో అమ్మ, నాన్న తప్పేముండదు గదా! వాళ్ళు మన మంచే కోరుకుంటారు ఎవరైనా. 18, 21 వచ్చేదాకానేమో అమ్మ నాన్న దేవుళ్ళు. దేవుళ్ళు. 20 తర్వాత రాంగానే 21, 18 రాంగానే దయ్యాలు. దయ్యాలయిపోతారప్పటికి. అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు చేసుకొనివ్వకుంటే అప్పటికి దయ్యాలయిపోతారు. అదే వాళ్ళదే మీకు చదువు వాళ్ళు అంత కష్టపడతారు వాళ్ళు మన కోసం. అవును. అంటే మనం చెప్పలేమది. అమ్మా, నాన్న చేసే కష్టం అనేది పిల్లల కోసము. అవును. అది మనం చెప్పలేము. అది మన ఆలోచనను బట్టి ఉంటది మనకి.